గజేంద్ర మోక్ష స్తోత్రము. శ్రీమద్భాగవతము అష్టమ స్కందము తృతీయాధ్యాయములో గజేంద్ర మోక్షము చెప్పబడి ఉన్నది. ఇది తామస మన్వంతరములో జరిగిన ఘట్టము. ఇది భూమి మీద జరిగినది కాదు. ఇది త్రికూట పర్వతం మీద క్షీరసాగరము నడుమ అరణ్యములో కాసారము వద్ద జరిగిన ఘట్టమిది. ఇది నిరంజన నిరామయ నిరాకార స్తోత్రము. దీని యొక్క ఫలస్థుతి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే చెప్పి ఉన్నాడు. ఎక్కడైతే ఈ గజేంద్ర మోక్షమును చెబుతుంటారో వింటుంటారో అక్కడ దురితములన్నీ ఉపశాంతి పొందుతాయి, దుస్వప్న ఫలితములు పోతాయి, గ్రహదోషములు ఉపశమిస్తాయి. ఇది పరబ్రహ్మ స్తోత్రము. శరీరము విడిచిపెట్టిన వారు కూడా ఈ స్తోత్రపారాయణమును వినినా మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే నిద్రలేవగానే ఈ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని నిత్యము తలుచుకుంటారో, అనగా ఈ ఘట్టము జరిగిన ఆ అరణ్యాన్ని, ఆ కాసారమును, మొసలి పట్టుకున్న ఆ గజేంద్రుణ్ణి, గజేంద్రుడు చేసిన ప్రార్థనను, ఆ ప్రార్థనను విని అనుగ్రహించిన నారాయణ్ణి తలుచుకుంటారో వారికి అంచమునందు ఏ బాధ లేకుండా కాలుడు మొసలై వచ్చి పట్టుకోవడం, ప్రజ్వలుడు రావడం, సంధిబంధములు విడిపోవడం, ఈ బాధలు లేకుండా అనాయాసముగా దోసపండు ముచిక నుండి విడివడినట్లు శరీరము నుంచి జీవుడు విడి నా లోకములు చేరి నన్ను చేరుతాడు అని శ్రీ మహావిష్ణువే ఫలస్థుతిగా చెప్పియున్నాడు. ప్రతి ఒక్క జీవికి భగవత్ స్పృహ ముఖ్యము. బలగం ఉన్నా మనం ఆపదల్లో ఉన్నప్పుడు రక్షించేవాడు ఆ పరమాత్మ ఒక్కడే. నిశ్చల భక్తితో ఆర్తితో భగవంతుని ప్రార్థించిన వారికి ఆ శ్రీహరి తప్పక ఆదరించి ఆదుకుంటాడు. ఆర్తితో ప్రార్థించిన గజేంద్రుణ్ణి హస్తస్పర్శతోనూ, మొసలినేమో ఆయుధ స్పర్శతోనూ, ధ్రువుణ్ణి శంఖస్పర్శతోనూ, ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చుండబెట్టుకొని కరుణించాడు ఆ శ్రీహరి. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రబచ్చి శ్రీమతే నారాయణాయన్మః. గజేంద్ర మోక్ష స్తోత్రం ప్రారంభం. శ్రీ గజేంద్ర ఉవాచ. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేశాయాభిధీమహి. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరంస్థం ప్రపజ్యే స్వయంభువం. యస్మాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం అవిద్దదుఃసాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పరః. కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్గహనం గభీరం యస్తస్య పారేభివిరాజతే విభుః. నయస్య దేవా ఋషయః పదం విధుర్ జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురచ్చయానుక్రమణః సమావతు. దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్తసంగా మునయః సుసాధవః చరంచ లోకవ్రతమవ్రవణం వనే భూతాత్మభూతాః సుహృదః సమే గతిః. న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకాక్షయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి. తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే. నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనస్సశ్చేతసామపి. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా నమః కైవల్యనాథాయ నిర్వాణసుఖ సంవిదే.
नमः शान्ताय घोराय गूढाय गुणधर्मिणे निर्विशेषाय सौम्याय नमो ज्ञानघनाय च। क्षेत्रज्ञाय नमस्तुभ्यं सर्वाध्यक्षाय साक्षिणे पुरुषायात्ममूलाय मूलप्रकृतये नमः। सर्वेन्द्रियगुणद्रष्टे सर्वप्रत्ययहेतवे असताक्षाय याक्ताय सदाभासाय ते नमः। नमो नमस्तेऽखिलकारणाय निष्कारणायाद्भुतकारणाय सर्वागमाम्नाय महार्णवाय नमोपवर्गाय परायणाय गुणारणिच्छन्न चिदुष्मपाय तक्षोभविस्फूर्जितमानसाय नैष्कर्म्यभावेन निवर्तितागम स्वयं प्रकाशाय नमस्करोमि। माधृक्प्रपन्नपशुपाशविमोक्षणाय मुक्ताय भूरि करुणाय नमोलयाय स्वांसेन सर्वतनुभृन्मनसि प्रतीत प्रजग्धृसे भगवते बृहते नमस्ते। आत्मात्मजाप्तगृहवित्तजनेषु सक्तैः दुष्प्रापणाय गुणसङ्गविवर्जिताय मुक्तात्मभिः स्वहृदये परिभाविताय ज्ञानात्मने भगवते नम ईश्वराय। यं धर्मकामार्थविमुक्तिकामा भजन्त इष्टां गतिमाप्नुवन्ति किं चाशिशोराच्यपि देहमव्ययं करोतु मे दभ्रदयो विमोक्षणम्। एकान्तिनो यस्य न कञ्चनार्थं वाञ्छन्ति ये वै भगवत्प्रपन्नाः अत्यद्भुतं तच्चरितं सुमङ्गलं गायन्त आनन्दसमुद्रमग्नाः। तमक्षरं ब्रह्म परं परेशम् अव्यक्तमाध्यात्मिकयोगगम्यम् अतीन्द्रियं सूक्ष्ममिवातिदूरम् अनन्तमाज्यं परिपूर्णमीढे। यस्य ब्रह्मादयो देव वेदालोकाश्चराचराः नामरूपविभेदेन फल्या च कलया कृताः। यथार्चिषोऽग्नेः सवितुर्गभस्तयो निर्यान्ति संयाच्य सकृत्स्वरोचिषः तथा यतोऽयं गुणसम्प्रवाहो बुद्धिर्मनः कानि शरीरवर्गाः। स वै न देवासुरमच्यतिर्यन् न स्त्री न षण्ढो न पुमान् न जन्तुः नायं गुणः कर्म न सन्न चासन् निषेधशेषो जयतादशेषः। जिजीविषेनाहमिहामुया किम् अन्तर्बहिश्चावृतये भयोन्या इच्छामि काले नयस्य विप्लवः तस्यात्मलोकावरणस्य मोक्षणम्। सोऽहं विश्वसृजं विश्वमविश्वं विश्ववेधसं विश्वात्मानमजं ब्रह्म प्रणतोऽस्मि परं पदम्। योगिरन्धितकर्माणो हृदि योगविभाविते योगिनो यं प्रपश्यन्ति योगीशं तं नतोऽस्म्यहम्। नमो नमस्तुभ्यमसह्यवेग शक्तित्रयाखिल द्विगुणाय प्रपन्नपालाय दुरन्तशक्तये कदिन्द्रियाणामनवाप्यवर्त्यने। नायं वेद समात्मानं यच्चक्षाहं धिया हतः तं दुरच्चयमाहात्म्यं भगवन्तम् इतोऽस्म्यहम्। गजेन्द्रमोक्षस्तोत्रं सम्पूर्णम्। इति श्रीमद्भागवते महापुराणे अष्टमस्कन्धे तृतीयोऽध्यायः।
आर्ता विषण्णाः शिथिलाश्च भीताः घोरेषु व्याधिषु वर्तमानाः सङ्कीर्त्य नारायणशब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्ति। ॐ तत्सत्। हरिः ओम्।